అండి, మా గ్రామ దేవత అయిన అంకమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఒకరోజు ఈ పండుగను జరుపుకుంటాం. ఇది మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్న ఒక ఆచారం. తెలంగాణలో బోనాలు ఎలా జరుపుకుంటామో ఈ పండుగని మేము అలా జరుపుకుంటాం. ఈ పండుగ ఎలా జరుపుకుంటామంటే, ఒక కొత్త గంప తీసుకొని ఆ గంపని పేడతో అలికి సున్నం ఎర్రమట్టితో అలంకరించి ఒక రోజంతా ఎండపెడతారు. ఆ గంపలోనే పొంగల్ సంబంధించిన వస్తువులు, చీర, పూలు, గాజులు, పూలమాల, నిమ్మకాయలు, పూజకు సంబంధించినవన్నీ ఆ గంపలోనే పెట్టుకొని తీసుకుని వెళ్తాం. ఇంటికి ముందు తప్పెట్లు వచ్చి తీసుకుని వెళ్తారు. మేము ఏమైనా ఈ పండుగలో తప్పులు చేసినా లేదా మొక్కులు ఏమైనా ఉన్నా తీర్చకపోయినా అక్కడ వారికి ఒంట్లోకి వచ్చి అమ్మవారు చెబుతారు. ఊరంతా తప్పెట్లు వాయిస్తూ గుడి దగ్గరికి డాన్స్ వేసుకుంటూ తీసుకొని వెళ్తారు. ఎవరైనా కోడి లేదా పొట్టేలు మొక్కుకొని ఉంటే వాటిని కూడా పూజించుకొని తీసుకొని వెళ్తాం. అలా మేము తీసుకొని వెళ్ళిన ఐటమ్స్ అన్ని గుడి చుట్టూ 3 సార్లు తిరిగి మేము తెచ్చిన వస్తువులన్నీ అమ్మవారి దగ్గర పెడతాము. మేము తెచ్చిన చీర కట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి అమ్మవారిని అలంకరిస్తాం. అక్కడే కట్టెల పొయ్యి పెట్టుకొని పొంగల్ చేసి అమ్మవారికి పెడతాం. తర్వాత తెచ్చిన కోడి పొట్టేలను బలిస్తారు. ఇంటింటికి కొంచెం చందా వేసుకొని అక్కడే ఫుడ్ చేపించి అందరికీ అన్నదానం చేస్తాం. ఇలా ప్రతి సంవత్సరం మేము ఈ పండుగను చేసుకుంటాం. ఈ ఫెస్టివల్కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తాను.